హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీని గ్రేవీగా, స్పైసీగా, రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3 ఇలాచీ వేసుకొని పుదీనా వేసుకొని పుదీనా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ను ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సూప్ గ్రేవీగా రావడానికి మనం మీడియం సైజ్ టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా టమాటాలను కూడా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. త్వరగా వాటర్ పోస్తే మనకు మటన్ అనేది తొందరగా ఉడకదు, కాబట్టి 20 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక గ్రేవీగా సూప్ తయారయ్యాక ఇందులోకి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg మటన్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ మనం తీసుకున్న మటన్ బట్టి, అంటే లేత మటన్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది, ముదురు మటన్ అయితే ఎక్కువ వాటర్ పోసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. మటన్ 90% ఉడికాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సాల్ట్ ముందుగా వేస్తే మనకు మటన్ తొందరగా ఉడకదు, అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. సాల్ట్ వేసాక కూడా మనం కుక్కర్కి విజిల్ పెట్టి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. మటన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ చిన్న ముక్కను తీసుకొని ఈ విధంగా స్పూన్తో కట్ చేశాను. ఈజీగా కట్ అయింది అంటే మనకు మటన్ చక్కగా ఉడికిపోయినట్లు. ఈ విధంగా ఉడికిపోయిన మటన్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా, రుచిగా, గ్రేవీగా మనకు మటన్ కర్రీ తయారైంది. చూడండి, మనకు మటన్ కర్రీ మరీ చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా గ్రేవీగా తయారైందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.